మొమోషికి యాక్చువల్గా బొరుటో డౌన్ఫాల్ని ప్రెడిక్ట్ చేయలేదు, తన ఓన్ డౌన్ఫాల్ని ప్రెడిక్ట్ చేశాడు 1 ఇయర్ నుంచి. మొమోషికి ప్రావసీలో బొరుటో గురించి చెప్పడానికి మనమందరం అనుకున్నాం. బట్ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ఒకవేళ ప్రావసీలో వచ్చి యాక్చువల్గా మొమోషికి ఫేట్ని చూపించి ఉంటే బొరుటో సేఫే కదా, అలాగే బొరుటో మొమోషికిని కూడా ఏం లాస్ అవ్వకుండా కంట్రోల్ చేయడానికి ఛాన్స్ ఉంది. దీని గురించి ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి లైక్, కామెంట్ అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి మా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. రీసెంట్ చాప్టర్స్లో మొమోషికి సడన్గా స్టోరీ నుంచి డిసపియర్ అయిపోయాడు. బట్ అది రేనం కాదు. చాప్టర్ 72లో ఒక కీ డైలాగ్లో మొమోషికి యాక్సిడెంటల్గా తన ఓన్ పేట్ని రివీల్ చేశాడు. అండ్ ఈ పాయింట్ని ఆల్మోస్ట్ 3 years నుంచి ఎవరు కూడా నోటీస్ చేయలేదు. సో ఈ మిస్టరీని ఫుల్గా రివీల్ చేద్దాము. అండ్ ఎలా మొమోషికి తన ఓన్ ప్రావెసీకి విక్టిమ్ అయ్యాడు కూడా చూద్దాము. ఓచుజుకి క్లాన్ గురించి మనందరికీ తెలుసు. ఓచుజుకి చాలా ఇయర్స్ నుంచి స్పేస్లో ట్రావెల్ చేస్తూ ప్రతి ప్లానెట్ మీద చక్రాన్ని హార్వే చేస్తూ ఉన్నారు. కార్మా అనే సిస్టమ్ వల్ల ఓచుజుకి మళ్ళీ డెత్ నుంచి రివైవ్ అవ్వడం పాసిబుల్ అవుతుంది. కార్మా అంటే టాటూ కాదు, అది ఒక సాఫ్ట్వేర్ బ్యాకప్. దీన్ని యూజ్ చేసుకుని ఓచుజుకి వాళ్ళ కాన్షియస్నెస్, డిఎన్ఏ, పవర్స్ ఇలా అన్నింటినీ ఒక వెజల్గా టర్న్ అవుతుంది. ఆ వెజల్ బాడీ వచ్చి ఒక పర్సన్ ఓచుజుకి అయ్యేంత వరకు స్లోలీ రిలేట్ అవుతుంది. అయితే వెజల్ యొక్క బాడీలో వచ్చి పవర్ఫుల్ చక్ర లేదా స్ట్రాంగెస్ట్ జీన్స్ ఉండాలి. అప్పుడు మాత్రమే వెజల్ బాడీని అండ్ మైండ్ని రీప్రోగ్రామింగ్ చేస్తే ఒక ఓచుజుకిగా టర్న్ అవుతాడు. ఎగ్జాంపుల్, ఆవిడ టెస్ట్ సబ్జెక్ట్ని తీసుకోండి. వాళ్ళందరూ చక్రాన్ని లాస్ అవ్వడం వల్ల చనిపోయారు. బట్ బొరుటో మాత్రం పర్ఫెక్ట్ వెజల్ అయిపోయాడు. బికాజ్ తనలో ఉజుమాకి అండ్ హ్యూగా జీన్స్ ఉంది. దానివల్ల బొరుటో మొమోషికి ఒక పర్ఫెక్ట్ వెజల్ అయిపోయాడు. కార్మా సిస్టమ్ వచ్చి నేచర్లో జరిగే హారిజాంటల్ జీన్స్ ప్రాసెస్ లాగా వర్క్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, బ్యాక్టీరియా డిఎన్ఏని ఎక్స్చేంజ్ చేసుకొని ఒక కొత్త జీన్స్కి బర్త్ని ఇస్తుంది. దానివల్ల బ్యాక్టీరియా యాంటీబయోటిక్స్ రెసిస్టెన్స్ని డెవలప్ చేస్తాయి. అలాగే కార్మా కూడా ఓచుజుకి డిఎన్ఏ అండ్ కాన్షియస్నెస్ని డైరెక్ట్గా వెజల్ బాడీలోకి సెండ్ చేస్తుంది. దాంతో వెజల్ స్టెప్ బై స్టెప్ ఓచుజుకి లాగా ట్రాన్స్ఫర్మేషన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. బట్ కార్మా సిస్టంలో బ్యాక్టీరియా జీన్స్ ట్రాన్స్ఫర్మేషన్ కన్నా ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. బికాజ్ జీన్స్ను పాస్ చేయడం మాత్రమే కాదు, వెజల్ని పర్సన్ బాడీలో రీకన్స్ట్రక్ట్ చేస్తుంది. బొరుటో కేసులో చూసిన కార్మాలో ఒక రైర్ మూమెంట్ మొత్తం కార్మా ప్రాసెస్ని చేంజ్ చేసింది. మొమోషికి కంటిన్యూగా లాస్ అయినా తన బొరుటోని కంట్రోల్ చేయడం మీద అస్సలు గివ్ అప్ ఇవ్వలేదు. ఇన్ఫ్యాక్ట్ బొరుటో 2 బ్లో అటాక్ చాప్టర్ 10లో తన ఒక ప్రాసెస్ని చూపించాడు. అది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఒక బ్లో వల్ల నువ్వు అన్ని లాస్ అవుతావని చెప్పిన, అలాగే తనకి చాలా తక్కువ ఛాన్స్ ఉన్నా కూడా బొరుటో మైండ్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తూనే ఉన్నాడు. బట్ చాప్టర్ 72లో చెప్పిన లైన్ వచ్చి ఇక్కడ ఒక పెద్ద క్లూ. నీకు ఎవరు హెల్ప్ చేయనప్పుడు నీ కాన్షియస్నెస్ మైండ్ కార్నర్లో ట్రాప్ చేస్తానని చెప్పాడు. ఈ లైన్ ఒరిజినల్గా బొరుటో గురించి చెప్పాడు. యాక్చువల్గా ఈ స్టోరీలోకి వెళ్ళింది మొమోషికి. సో చాప్టర్ 10లో చూసుకుంటే నా పేరుని నేను చూడలేకపోతున్నా, కానీ బొరుటో పేరుని చాలా క్లియర్గా చూపిస్తుందని మొమోషికి చెప్పాడు. బట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే బొరుటో అన్నింటిని లాస్ అయిపోతాడని తన ప్రాసెస్ గురించి మెన్షన్ చేశాడు. బట్ బొరుటో గురించి కాకోకుండా తన ఓన్ పేరుని మెన్షన్ చేశాడు. ఎస్పెషల్లీ చాప్టర్ 67లో బొరుటోతో ఫిజన్ అయిన తర్వాత చేశాడు. ఇక చాప్టర్ 72లో నువ్వు డెత్ని కోరుతున్నావని మొమోషికి చెప్పాడు. బట్ ఇక్కడ యాక్చువల్గా బొరుటో కాదు, మొమోషికి మెంటల్గా ట్రాప్ అయిపోయి ఆ సిచ్యువేషన్లో పడిపోయాడు. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చి మొమోషికి చూసింది తన ఓన్ ప్రావసీనని ఎందుకు రియలైజ్ అవ్వలేదు? దానికి ఆన్సర్ వచ్చి సింపుల్ మామ. మొమోషికి ఫోర్ సైడ్ని యూజ్ చేసి ఒక పాత్రను మాత్రమే చూడగలడు. కాసింగోజీలాగా మల్టిపుల్ అవుట్కమ్స్ని చూడలేడు. చాప్టర్ 67లో మొమోషికి బొరుటోతో ఫ్యూజన్లో ఉన్నప్పుడు బొరుటో డెత్ నుంచే రిటర్న్ అవుతాడని అస్సలు ఊహించలేదు. అప్పటి నుంచి మొమోషికి ఫేట్ బొరుటో ఫేట్తో బండ్ అయిపోయింది. ఆ పాయింట్లో మొమోషికి ప్రతి దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నాడు. అలాగే యానిమే వర్షన్లో కూడా ఈ డైలాగ్ని చేంజ్ చేశారు. అదేంటంటే నీ ఫేట్ని నేను క్లియర్గా చూడగలను చెప్పాడు. అంటే తన ఫేట్ గురించి క్లారిటీ లేదని అప్పుడే కన్ఫర్మేషన్ అయిపోయింది. బొరుటో యాక్చువల్గా ప్రతిదీ ఏం లాస్ అవ్వలేదు. ఇంకా తనకి కాసింకోజీ ఉన్నాడు, అలాగే చాలా మంది ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. బట్ మొమోషికి మాత్రం తన కంట్రోల్ని మొత్తం లాస్ అయిపోయాడు. చాప్టర్ 75లో చూసిన విజువల్లో కవాకి తన కార్మా ఆన్స్తో బొరుటోని కిల్ చేశాడు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అది బొరుటోని కాకుండా మొమోషికిని చంపడం లాగా కూడా కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే కవాకి ప్రాబ్లం బొరుటోతో కాదు, మొమోషికితో. చాప్టర్ 80లో ఇనోసికి వచ్చి నేను ఎలిమినేట్ చేస్తాను, నాతో ప్లేస్ని స్వాప్ అవ్వమని మొమోషికి చెప్తాడు. బట్ దానికి బొరుటో రిఫ్యూజ్ చేస్తాడు. అండ్ అప్పుడే సాస్కే బొరుటో అని అందరి నుంచి సేవ్ చేసి తీసుకొని వెళ్తాడు. అందుకే ఫ్యూచర్ చేంజ్ అయింది. ఇక్కడ మొమోషికి తన ఫ్యూచర్ పాసిబిలిటీలో ఒక పాత మాత్రమే చూడగలడు. అందులో కవాకే ఆన్సర్ బొరుటోని చనిపోవడం చూశాడు. సో ఆ విజన్ని ప్రివెంట్ చేయడానికి ప్లాన్ చేశాడు. బట్ సాస్కే వచ్చి ఆ ప్లాన్ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేశాడు. చాప్టర్ 76 నుంచి 79 వరకు మొమోషికి కవాకిని ప్రొవోక్ చేయడం వల్ల బొరుటో కోనా నుంచి ఎస్కేప్ అవ్వడానికి హెల్ప్ చేశాడు. బట్ మొమోషికి వచ్చి బొరుటో గివ్ అప్ అయ్యి మెంటల్గా బ్రేక్ అయిపోతాడని అనుకున్నాడు. బట్ బొరుటో అవేర్నెస్ అండ్ సాస్కే సపోర్ట్ వల్ల ఆ ప్లాన్ మొత్తం ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు మొమోషికి వచ్చి ఆ ప్రావెసీలో ట్రాప్ అయిపోయాడు. అండ్ సైలెంట్గా బొరుటో మైండ్లో ఒక ప్రిజనర్ లాగా సఫర్ అవుతున్నాడు. 3 years నుంచి మొమోషికి చాలా సైలెంట్గా ఉన్నాడు. కానీ ఈసీకి జిగన్ బాడీలో వెయిట్ చేసిన విధంగా మొమోషికి కూడా చాలా పేషెన్స్తో ఉన్నాడు. ఓచుజుకి క్లాన్కి ఎవాల్వ్ అవ్వడం, సర్వ్ అవ్వడం, సిచ్యువేషన్స్ను ఓవర్కమ్ చేయడం చాలా ఈజీ. వాళ్ళు ఏ సిచ్యువేషన్కైనా అడ్జస్ట్ అవ్వగలరు. ఎగ్జాంపుల్ థామ్సప్ బల్బ్. ఇది గాట్రీ ఎసెన్స్ని కంటైన్ చేస్తుంది.
దానివల్ల ఓచుసుకితో ఫ్యూజన్ ప్రాసెస్ చాలా డిఫికల్ట్. ఇప్పుడు బొరుటో ఆల్రెడీ 80% ఓచుసుకి డిఎన్ఏతో మొమోషికితో ఫ్యూజన్ అయిపోయి హైబ్రిడ్ ఫామ్లోకి టర్న్ అవుతాడు. సో మొమోషికిని సపరేట్ చేయడం అంత ఈజీ కాదు. అయితే ఈ తాన్సోల్బల్ వల్ల మొమోషికి రిటర్న్ అవ్వచ్చు. బట్ దానివల్ల బొరుటో ఎరేజ్ అవ్వడానికి పాసిబిలిటీ కూడా ఉంది. కానీ ఇక్కడ ప్రాబ్లం వచ్చి వాళ్ళ మధ్య బాండ్ చాలా స్ట్రాంగ్. సో ఈ ప్రాసెస్ అంత సింపుల్గా పనిచేయదు. ఇందులో మెయిన్ పాయింట్ వచ్చి ఈ కర్మ కాన్సెప్ట్ని రియల్ సైన్స్ని బేస్ చేసుకుని క్రియేట్ చేశారు. ఈ హార్జెంటల్ జీన్స్ ట్రాన్స్ఫర్లో బ్యాక్టీరియా డిఎన్ఏని ఎక్స్చేంజ్ చేసుకునే ప్రాసెస్ ఈ బొరుటో మంగాలో అడాప్ట్ చేసుకొని కర్మ కాన్సెప్ట్ని క్రియేట్ చేశారు. బట్ కర్మలో డిఎన్ఏ కాకుండా కాన్షియస్నెస్ కూడా ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇది షినోబి వరల్డ్లోనే ఒక పవర్ఫుల్ అండ్ యూనిక్ కాన్సెప్ట్. అయితే రియల్ లైఫ్లో హార్జెంటల్ జీన్ ట్రాన్స్ఫర్ కాన్షియస్నెస్ని ట్రాన్స్ఫర్ చేయదు. సో మొమోషికి కంబ్యాక్లను చూస్తుంటే మేబీ ఆవిడ ఒక సైంటిఫిక్ ట్రూల్తో ట్రై చేయొచ్చు. లైక్ ఓచుసుకి డిఎన్ఏ బొరుటో బాడీ నుంచి ఫోర్ చేసి తీసుకొని ట్రై చేయొచ్చు. బట్ ఇక్కడ ఇష్యూ వచ్చి బొరుటో బాడీలో మొమోషికి ఒక సోల్గా బిహేవ్ చేస్తున్నాడు. అందుకే బొరుటో అండ్ మొమోషికిని సెపరేట్ చేయడం చాలా డిఫికల్ట్. అయితే ఓచుసుకి చనిపోయిన తర్వాత కూడా గివ్ అప్ చేయరని ఈషికి ఆల్రెడీ ప్రూవ్ చేశాడు. ఇక మొమోషికి ఫోర్ సైడ్లో ఒక ఫ్యూచర్ మాత్రమే చూడగలడు. దానివల్ల తన ఓన్ ప్రాసెస్లో ట్రాప్ అయిపోయాడు. దాంతో తన ఓన్ డౌన్ ఫాల్ని ప్రిడిక్ట్ చేశాడు. సో 3 years నుంచి సైలెంట్గా ఉన్నాడు అంటే ఎండ్ అయిపోయినట్టు కాదు, ఇంకా పెద్దదేదో ప్లాన్ చేస్తున్నట్టు ఉన్నాడు. దీని మీద ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పండి మామ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ మరిన్ని యానిమే వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అంటే దెన్ బాయ్. సునగాకర ఆర్క్ ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోతుంది. ఇప్పుడు బొరుటో ట్యూబ్లో వర్టెక్స్ వచ్చి అనదర్ బిగ్ స్టోరీలోకి ఎంటర్ అవుతుంది. అయితే ఈ ఆర్క్ మీకు ఎలా అనిపించింది? బట్ నాకైతే అంత ఎక్స్ట్రాడినరీగా అనిపించలేదు. అలాగని బాగలేదని చెప్పలేను. ఓవరాల్గా యావరేజ్ అనిపించింది మామ. ఫైనల్లీ రైట్ టైంలో ఈ ఆర్క్ ఫినిష్ అయిపోవడము నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ హోల్ ఫైట్ ని ఒకే ఒక పర్సన్ ఎండ్ చేయగలడని ఆల్రెడీ ప్లాన్ ఉంది. అండ్ ఫైనల్లీ బొరుటో ఫినిష్ చేశాడు. అయితే ఇగ్మోటో మనకి చాప్టర్ 17లో క్లియర్ గా హింట్ చేశాడు. అయితే కొంతమంది ఫ్యాన్స్ వచ్చి బొరుటో ఈ బ్యాటిల్ లో ఇన్వాల్వ్ అవ్వడాన్ని అనుకున్నారు. బట్ బొరుటో అది తప్పని ప్రూవ్ చేశాడు. అది కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేని విధంగా. కాజిన్ కోజు ముందు 4 chapters నుంచి సన్ విలేజ్ లోకి వెళ్లి వాళ్ళకి హెల్ప్ చేయొద్దని బొరుటోకి వార్నింగ్ ఇస్తూనే ఉన్నాడు. దానికి రీజన్ ఏంటంటే సింజూస్ అందరూ వాళ్ళ సెన్సెస్ ని షేర్ చేసుకుంటున్నారు. సో ఎవరైనా బొరుటోని చూస్తే ఇమీడియట్ గా జూరాకి బొరుటో లొకేషన్ తెలుస్తుంది. అప్పుడు జూరా క్లామర్స్ ని యూజ్ చేసి బొరుటో లొకేషన్ కి టెలిపోర్ట్ అవ్వచ్చు. సో కోజీకి ఇదంతా తెలుసు కాబట్టి బొరుటోని సన్ విలేజ్ లోకి వెళ్ళనివ్వకుండా ట్రై చేశాడు. బట్ ఇక్కడ మెయిన్ రీజన్ అది కాదు మామ. కాజిన్ కోజీ మల్టిపుల్ టైమ్ లైన్స్ లో జూరా చేతిలో బొరుటో చనిపోవడం చూశాడు. సో బొరుటోని ప్రొటెక్ట్ చేయడానికి ఏం చెప్పకుండా సైలెంట్ గా ఉన్నాడు. కానీ కాజిన్ కోజీ బొరుటో నుంచి చాలా ఇంపార్టెంట్ విషయాన్ని హైడ్ చేశాడు. దీనివల్ల బొరుటో అండ్ కాజిన్ కోజీ మధ్య ఉన్న ట్రస్ట్ బాగా డ్యామేజ్ అయిపోయింది. దాంతో కోజీ చెప్పిన మాటల్ని ఇగ్నోర్ చేసి బొరుటో కొనావరుని సేవ్ చేయడం కోసం వెళ్ళిపోయాడు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అప్పటికి మత్సూరి ఇంకా బ్రతికే ఉంది. దానివల్ల జూరాకి బొరుటో ఎగ్జాక్ట్ లొకేషన్ తెలిసింది. ఇక జూరా మత్సూరి బాడీలో ఉండే పీసెస్ యొక్క క్లామార్స్ నుంచి టెలిపోర్ట్ అవుతాడు. ఇప్పుడు బొరుటో నెక్స్ట్ గోల్ వచ్చి కొనావరుని రెస్క్యూ చేసి జూరా అక్కడికి వచ్చే లోపే మత్సూరి తాన్సోల్ బాల్ని తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్తాడు. కానీ జూరా ఆ ప్లాన్ ని చూస్తూ గమ్మునే ఉంటాడా? నాకైతే డౌటే మామ. ఒకవేళ జూరా ఓన్లీ బొరుటో మీద మాత్రమే ఫోకస్ చేస్తే రయు అండ్ మత్సూరి తాన్సోల్ బాల్ని కొనామరు తీసుకొని అక్కడ నుంచి ఎస్కేప్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. అయితే ఇక్కడ మెయిన్ గా డేంజర్ లో ఉండేది బొరుటో. ఈ సిచ్యువేషన్ లో సర్వైవ్ అవ్వడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఇక్కడ బొరుటో సర్వైవ్ అవ్వాలంటే డెస్టినీని బ్రేక్ చేయాలి. అయితే లాస్ట్ చాప్టర్ లో కాజిన్ కోజీ ఆల్రెడీ మెన్షన్ చేశాడు. అదేంటంటే నేను మల్టిపుల్ టైమ్ లైన్స్ లో చూశాను, అన్ని టైమ్ లైన్స్ లో నువ్వు జూరా చేతిలో చనిపోతున్నావని రివీల్ చేశాడు. అయితే కాజిన్ కోజీ చెప్పినట్టు కొన్నిసార్లు జరగకపోవచ్చు. బట్ తనకి ఛాన్సెస్ చాలా తక్కువ మామ. మెన్షన్ చేసినా కూడా వేస్ట్.